కల్తీ మద్యం పాపం జగన్ రెడ్డిదే అంటూ మండిపడ్డారు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. హోల్సేల్ వ్యాపారం చేసిన జగత్ కిలాడి వైసీపీ పాలనలో 3,500 కోట్ల రూపాయల కుంభకోణం. నేడు డంపును పట్టుకుంటే ప్రభుత్వంపై విమర్శలు. ప్రమాదకర మద్యంతో అమాయకుల ప్రాణాలు తీసిన వారిని పదవులిచ్చి ప్రోత్సహించిన చరిత్ర జగన్ రెడ్డిది. గత ప్రభుత్వంలో కల్తీ మద్యంతో హోల్సేల్ వ్యాపారం చేసి 3,500 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డాడని మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. నెల్లూరులో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో సమర్థవంతంగా పనిచేసి మద్యం డంపును పట్టుకుంటే వారిని అభినందించాల్సింది పోయి విమర్శలు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. అన్నమయ్య జిల్లాలో కల్తీ మద్యం కేంద్రంపై ఎక్సైజ్ శాఖ అధికారులు రైడ్ చేసి పట్టుకున్నారు. కల్తీ మద్యం రాష్ట్రమంతా జరుగుతోందని, సీఎం చంద్రబాబే ప్రోత్సహిస్తున్నారని జగన్ రెడ్డి అర్థం లేకుండా మాట్లాడుతున్నాడు. అక్రమాలను మా కూటమి ప్రభుత్వం సహించదని హితవు పలికారు. రాష్ట్రంలోని ఒక ప్రాంతంలో జరుగుతున్న కల్తీ మద్యం కేంద్రాన్ని సీజ్ చేయడంతో పాటు నిందితులను అరెస్ట్ చేసి జైలుకు పంపాం. ప్రభుత్వం అధికారులు సమర్థవంతంగా పనిచేసినందుకు అభినందించాల్సింది పోయి నిందలు వేస్తారా? వైసీపీ 5 ఏళ్ల పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా జగన్ రెడ్డి సారథ్యంలోనే హోల్సేల్ గా కల్తీ మద్యం వ్యాపారం జరిగింది. బలవంతంగా గుంజుకున్న డిస్టిలరీలో కల్తీ మద్యం తయారు చేసి ప్రభుత్వ డిపోలు, మద్యం దుకాణాల ద్వారా జననెత్తిన పోశారు. ఆ కల్తీ మద్యం తాగి వేలాది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది అనారోగ్యం పాలయ్యారు. డిస్టిలరీలను జగన్ రెడ్డి లెఫ్ట్ రైట్లు బలవంతంగా సొంతం చేసుకున్నాడు. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన 3,500 కోట్ల రూపాయల కుంభకోణం దేశంలోనే ఒక సంచలనం. ఓట్లు వేసి అధికారం ఇచ్చిన ప్రజలకు కల్తీ మద్యం పోసి చంపిన పార్టీగా వైసీపీ చరిత్రలో నిలిచిపోతుంది. ఇన్ని పాపాలు చేసిన జగన్ రెడ్డి ఈ రోజు నీతులు వల్లించడం విచిత్రంగా ఉంది. చర్యలు చేపడితే విమర్శిస్తారు, చర్యలు చేపట్టకపోయినా విమర్శలు చేస్తారు. ఇది ఆయన నిజం, ఇది ఆయన నైజం. చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో చర్యలు తీసుకోకుండా ఉండదు. తీవ్రమైన ఫ్రస్ట్రేషన్లోనే నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడు. కల్తీ మద్యం కుట్రదారులను ప్రోత్సహించిన చరిత్ర జగన్ రెడ్డిది. 2014లో గవర్నర్ పాలన సాగుతున్న సమయంలో సర్వేపల్లి, కావలి నియోజకవర్గాల వైసీపీ అభ్యర్థులు కల్తీ మద్యంతో అమాయకులను చంపేశారు. కరడుగట్టిన మాఫియాతో కలిసి ప్రమాదకరమైన కల్తీ మద్యాన్ని 2 నియోజకవర్గాల్లో భారీ ఎత్తున డంప్ చేశారు. గోవాతో పాటు పాండిచ్చేరి, కర్ణాటక నుంచి ప్రమాదకరమైన కల్తీ మద్యాన్ని తీసుకొచ్చారు. అప్పట్లో అధికారులు 14 డంపులను గుర్తించి కేసులు నమోదు చేశారు. కాకాని గోవర్ధన్ రెడ్డిపై 4, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిపై 6 కేసులు నమోదయ్యాయి. సర్వేపల్లిలో 5, కావలిలో 1 ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. కల్తీ మద్యం పోసి అమాయకుల ప్రాణాలు తీసిన వారిపై చర్యలు తీసుకోకపోగా పదవులిచ్చి ప్రోత్సహించిన చరిత్ర జగన్ రెడ్డిది. ఒక్క నెల్లూరు జిల్లాలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అవినీతిని, మద్యం మాఫియాను ప్రోత్సహించి కల్తీ మద్యంతో హోల్సేల్ వ్యాపారం చేసిన జగన్ రెడ్డికి మాట్లాడే హక్కే లేదని సోమిరెడ్డి మండిపడ్డారు.